అలహాబాద్ హైకోర్టు జడ్జి వర్మ అంశానికి సంబంధించి కీలక అప్డేట్ ఏంటి అంటే తాజాగా సిజేఐకి బార్ అసోసియేషన్ ఒక విజ్ఞప్తి అయితే చేసింది. ఏంటి అంటే అలహాబాద్ హైకోర్టుకు జస్టిస్ వర్మ బదిలీ వద్దు అంటూ వాళ్ళు తేల్చెప్పేశారు. అధికారిక నివాసంలో నోట్ల కట్ల వివాదంలో చిక్కుకున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు తిప్పి పంపించొద్దు అంటూ వివిధ బార్ అసోసియేషన్ల ప్రతినిధులు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం సభ్యులకు విజ్ఞప్తి చేశారు. అలహాబాద్కు వర్మ బదిలీ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి అని కోరారు. కేసుల విచారణ విధులతో పాటు ఇతర పాలనాపరమైన బాధ్యతలను జస్టిస్ వర్మకు అప్పగించవద్దు అని సూచించారట. న్యాయ వ్యవస్థలో అవినీతి పరులను ఏరి పారేయాలని, నగదు దొరికిన ఘటనకు సంబంధించి కేసు నమోదు చేయాలని కూడా డిమాండ్ చేశారు. తమ వినతులను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సిజేఐ జస్టిస్ ఖన్నా, అలాగే కొలీజియం సభ్యులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అభయ్ ఎస్ ఓక్ అలాగే జస్టిస్ విక్రమనాథ్ కూడా తెలిపారు. అంటే ఇక్కడ ప్రధానంగా అలహాబాద్ హైకోర్టుకి ఆయన్ని బదిలీ చేశారు మొన్న ఢిల్లీ హైకోర్టు నుంచి. ఎప్పుడైతే ఇంట్లో నోట్ల గట్టలు దొరికినాయో, అదే నోట్ల గట్టలు అంటే కాలిపోయిన నోట్ల గట్టలు, అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో అయితే దానికి సంబంధించి ఆయన అవినీతి చేశారా, అవినీతికి పాల్పడ్డారా, ఆ డబ్బులు ఎలా వచ్చినాయి ఏంటి అనేది అయితే మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు, నిర్ధారణ రాలేదు. పైగా ఆయన ఒక జస్టిస్ కాబట్టి, జడ్జి కాబట్టి త్వరగా ఎలాంటి ఆరోపణలు, ఎలాంటి అభియోగాలు అయితే చేయలేం. అయితే అదే రాజకీయ నాయకులు, అధికారులు అయితే ఈ పాటికి సీన్ అంతా వేరే రకంగా ఉండేది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అలహాబాద్కి హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసిన నేపథ్యంలో అక్కడ బార్ అసోసియేషన్ ఆయన్ని అక్కడికి పంపించడాన్ని వ్యతిరేకించారు. దయచేసి ఆయన్ని వెనక్కి తీసుకోండి, ఆ ఉత్తర్వులు రద్దు చేయండి, ఇక్కడికి మాత్రం ఆయన వద్దు అన్నారు. ఒక రకంగా ఇది సుప్రీంకే షాక్ తగిలిన అంశం.